అల్హమ్దుల్లా సలాతు వస్సలాం అలా అష్రఫుల్ ముర్సలీ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం. ఈరోజు ఉదయం ఈ పేజ్ మీద ఉన్న చిన్న చిన్న పదాలు చదవటం ప్రారంభించాము. ఇది ఈ లైన్ వరకు వచ్చి ఆగిపోయామన్నమాట. ఇక దీని తర్వాత లైన్ కూడా మనం చదువుదాము. ఆ, ఇది ఆ, దీంట్లో మనం ముఖ్యంగా ఈ పేజ్లో ఉన్న విషయాలు ఏమిటి అంటే తజ్వీద్ రూల్స్లో అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్, తర్వాత ఆ, యాలీన్, వావ్లీన్, తర్వాత మద్దల్ మద్దల్ వాజిబ్ ముత్తసిల్. ఆ, ఇవి ముఖ్యంగా ఈ పేజ్లో ఉన్న నియమాలు ఉన్నాయన్నమాట. మాటిమాటికి ఈ నియమాలు రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా కూడా ఈ పేజ్లో వస్తూ ఉంటుంది. నేను చదువుతాను, మీరు వినండి. తర్వాత మీరు కూడా ఇదే విషయాన్ని మీరు రిపీట్ చేస్తారు కానీ ఈ లైన్ వరకు అయినట్టుంది పొద్దున. ఇ- అవును సార్. ఇక్కడ నుంచి నేను చదువుతాను. లాం ఫథ యా సుకూన్ లై, సీన్ ఫథ సా, లైసా, మీమ్ ఫథ అలిఫ్ మా. ఇక్కడేమో యాలీన్ ఉంది. ఫథా తర్వాత యాసుకున్ వచ్చింది కాబట్టి యాలీన్ అయింది. త్వరగా చదవాలి. ఐత్వము తెలుగులో ఐత్వంతో సమానం. మరి ఇలాగే మీమ్ ఫథ అలిఫ్ మా, లాం ఫథతేన్ లన్, మా లన్. ఫథా తర్వాత అలిఫ్ వచ్చింది కాబట్టి అలిఫ్ మద్ రెండు హరకాతులు మనం దీర్ఘం తీసి చదవాలి. ఇక్కడ ఫథా తర్వాత యాసుకున్ వస్తే యాలీన్ చేశాము. అలాగే ఫథా తర్వాత వావ్ సుకూన్ వస్తే వావ్లీన్ చేయాలి. ఇది ఐత్వము దగ్గరగా ఉంటుంది, ఇది ఔత్వానికి దగ్గరగా ఉంటుంది. కానీ ఫథా తర్వాత అలీఫ్ వస్తే మాత్రం దీర్ఘం తీయాలి, రెండు హరకాతులు దీర్ఘం తీయాలి. కాబట్టి ఇక్కడ ఫథా తర్వాత అలీఫ్ రావటం వల్ల రెండు హరకాతులు దీర్ఘం తీసాము. ఇక్కడ నూన్ ఫథా అలీఫ్ నా, రా ఫథతేన్ రన్, నా రన్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఫథతేన్ తర్వాత అలీఫ్ వచ్చింది కదా, మరి దీన్ని ఏం చేయాలి అని. ఇది ఫథతేన్ తర్వాత ఎప్పుడూ కూడా అలీఫ్ బై డిఫాల్ట్ వస్తానే ఉంటుంది. హంజా వచ్చినప్పుడు రాదు. అలాగే తామర్బూత అంటే గోల్తా ఉన్నప్పుడు రాదు. ఈ రెండింటిని విడిచిపెట్టి మిగతా ఏ అక్షరమైనా సరే దానిపైన ఫతతైన్ ఉంటే తప్పకుండా అలీఫ్ వస్తుంది. లామ్ మీద ఫతతైన్ ఉంటే అలీఫ్ వచ్చింది. అలాగే ఆ, దాల్ మీద ఫతతైన్ ఉంటే అలీఫ్ వచ్చింది. ఆ, ఏ అక్షరమైనా సరే ఫతతైన్ ఉన్నప్పుడు అలీఫ్ తప్పకుండా వస్తుంది. కానీ దాన్ని పట్టించుకోవద్దు, దాన్ని ఏమీ చేయకుండా విడిచిపెట్టేయండి. దానికి ఏమి దీర్ఘం రావాల్సిన అవసరం లేదు. అది జస్ట్ ఉన్నది ఉన్నట్టుగానే దాన్ని వదిలిపెట్టేయండి. కాబట్టి నూన్ ఫథా అలీఫ్ ఈ రెండు కలిసి ఫథా మరియు అలీఫ్ కలిసి ఇది అలీఫ్ మద్ అయింది. ఇక్కడ రెండు హరకాతులు దీర్ఘం తీస్తున్నాము. ఒకవేళ అలీఫ్ లేకపోతే ఏం చదివేవాళ్ళం? నూన్ ఫథా నా. ఇక్కడ అలీఫ్ రావటం వల్ల నూన్ ఫథా అలీఫ్ నా, రెండు హరకాతులు దీర్ఘం. అలాగే రా ఫతతేన్ రన్, నా రన్. ఇక్కడ రెండు హరకాతులు, ఇక్కడేమీ దీర్ఘం లేదు. మరి ఇక్కడ మీమ్ ఫథా అలీఫ్ మద్. మీమ్ అక్షరం పేరు, ఫథా దీనిపైన ఉన్న హరకాత్, అలీఫ్ మద్ అక్షరము, దీనిపైన మద్ చిహ్నం కూడా వచ్చింది. కాబట్టి మీమ్ ఫథా అలీఫ్ మద్ మా, హంజా కసరతేన్ ఇన్, మా ఇన్. నాలుగు లేదా ఐదు హరకాతులు తప్పకుండా దీర్ఘం తీయవలసిన మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అన్నమాట. వాజిబ్ ముత్తసిల్ ఎందుకు అంటున్నాము అంటే వాజిబ్ అంటే దీర్ఘం తీయటం వాజిబ్ తప్పనిసరి. ఆ, ముత్తసిల్ అంటే మధ్య అక్షరంతో పాటు వెంటనే హంజా రావటం వల్ల ఇది ముత్తసిల్ అంటున్నాం దీని పేరు. కాబట్టి మొత్తం కలిపితే మద్దల్ వాజిబ్ ముత్తసిల్. నాలుగు లేదా ఐదు హరకాతులు దీర్ఘం తీయాలి, ఎక్కువ దీర్ఘం తీయాలి. ఇక్కడ నారన్ కొంచెమే తీసాం, ఇక్కడ దీనికి డబల్ తీయాలి. మా అన్, మా అనేది ఎక్కువ దీర్ఘం లాగాల్సి వస్తుంది. అలాగే వైలున్, వావ్ ఫథా యా సుకూన్ వై, లామ్ దమ్మతేన్ లున్, వైలున్. ఫథా తర్వాత యా సుకూన్ రావటం వల్ల యాలీన్ వచ్చింది. త్వరగా చదవాలి. యా ఫథా వావ్ సుకూన్ యౌ, మీమ్ కసరతేన్ మిన్, యౌ మిన్. ఇక్కడ వావ్లీన్ వచ్చింది. ఫథా తర్వాత వావ్ సుకూన్ అంటే వావ్లీన్ వచ్చింది. ఇది కూడా త్వరగా చదవాలి. మరి ఇక్కడ చూస్తే యా ఫథ యా, రా ఫథ రా, యా రా, హా దొమ్మ వావ్ సగీరా హూ, యరా హూ. ఇది రెండు హరకాతులు దీర్ఘం తీయాలి. ఎందుకంటే దమ్మ తర్వాత వావ్ సగీరా చిన్న వావ్ వచ్చింది. అదే ఇండియన్ ప్రింట్ ఉంటే ఉల్టా పేష్ ఉంటుంది. ఉల్టా పేష్ ఉన్నప్పుడు కూడా రెండు హరకాతులు మనం దీర్ఘం తీస్తాము. ఇక్కడ నుంచి అలీఫ్ మద్ వచ్చినాయి ఎక్కువగా. హా ఫథా అలీఫ్ హా, సీన్ కసరా సి, హా సి, దాల్ కసరతేన్ దిన్, హాసి దిన్. ఇక్కడ అలీఫ్ మద్, ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది, రెండు హరకాతులు దీర్ఘం తీస్తున్నాము. హా ఫథా అలీఫ్ హా, ఫా కసరా ఫీ, హా ఫీ,
జా దమ్మతేన్ జున్, హాఫిజున్. ఇక్కడ కూడా అలిఫ్ మద్ వచ్చింది. రెండు హరకాతులు ఇక్కడ దీర్ఘం తీస్తున్నాము, ఫతా తర్వాత అలిఫ్ ఉండటం వలన. మరి ఇక్కడ దాల్ ఫథా అలిఫ్ దా, ఫా కస్రా ఫీ, దా ఫీ, ఖాఫ్ కస్రతేన్ కిన్, దా ఫీ కిన్, దా. ఎందుకు తీస్తున్నాం ఇక్కడ దీర్ఘము? ఫథా మరియు అలీఫ్ వచ్చినాయి కాబట్టి అలీఫ్ మద్ ఇది, రెండు హరకాతులు దీర్ఘం తీయాలి. షీన్ ఫథా అలీఫ్ షా, హా కస్రా హి, షాహి, దాల్ కస్రతేన్ దిన్, షాహిదిన్. షా అనేది రెండు హరకాతులు దీర్ఘం, ఫతా తర్వాత అలీఫ్ వచ్చింది. సేమ్ ఫార్ములా రిపీట్ అవుతుంది. అలీఫ్ మధ్యలో మనకేమేమి కావాలి? రెండు విషయాలు కావాలి, ఫతా ఉండాలి, అలీఫ్ ఉండాలి. ఈ రెండు పక్క పక్కనే ఉంటే అప్పుడు మనం అలీఫ్ మద్ తీస్తాము, అంటే రెండు హరకాతులు దీర్ఘం తీసి చదువుతాము. అలాగే ఐన్ ఫథా అలీఫ్ ఆ, బా కస్రా బి, ఆబి, దాల్ దమ్మతేన్ దున్, ఆబిదున్. ఒకవేళ మీకు జబర్ జైర్ పేష్తో చదవాలంటే అది కూడా చదువుకోవచ్చు, కానీ ప్రాక్టీస్ చేయడానికి ఫతా కస్రా దమ్మా చదివితే ముందు వచ్చే పాఠాల్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. జబర్దస్తి లేదు, మీరు జబర్ జైర్ పేష్తో చదవాలంటే చదవండి, నో ప్రాబ్లం. నిదానంగా అలవాటు చేసుకోండి ఫతా కస్రా దమ్మా చెప్పడం గురించి. మనం ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాము, అది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఈ రోజుల్లో టెక్నాలజీ మారుతూ ఉంటుంది, అలాగే తజ్వీద్ నియమాలు కూడా. ఈ ఒక్కసారి నేర్చుకుంటే ఇవి మారవు, ఈ పేర్లు మారవు, ఇలాగే ఉంటాయి. మీకు వచ్చే ముందు జీవితంలో కూడా ఇది పనికొస్తుంది. కాబట్టి ఈ పేజ్ మొత్తం అయింది, ఇంకోసారి మనం చదువుకుందాం. దీన్నే స్పెల్లింగ్ తీయకుండా చదవాలి అంటే లైసా, మాలన్, నారన్, మాఇన్, వైలున్, యౌమిన్, యరహు, హాసిదిన్, హాఫిజున్, దాఫిఖిన్, దాఫికిన్, షాహిదిన్, ఆబిదున్. ఈ విధంగా ఇది చదవాలి. మరి ఎవరు చదువుతారు ఇప్పుడు? మైక్ ఓపెన్ చేసి చదవండి. కొద్దిగా అస్సలం వాలేకుమ్. దొరికిందా? సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేద్దాం. చదవండి. లా లా మహమూద్ ఖాన్ సాబ్ చదవండి. లా లాం ఫత యా సుకూన్ లా, లై, లై, సీన్ సీన్ ఫత సా, లైసా, వెరీ గుడ్, లైసా. లై లైసా. మీమ్ ఫత అలిఫ్ మా, దీర్ఘం తీయాలి. మా. లాం లాం ఫత లాం ఫత్రతిన్ లి, లన్, మాలి, మాలన్. లాం ఫతతేన్ లన్, లాం ఫతతేన్ లన్, మాలన్. వెరీ గుడ్. నూన్ నూన్ కస్రా అలిఫ్ నా, లేదు, నా నూన్ ఫథా అలీఫ్. అలిఫ్ నూన్ ఫత అలిఫ్ నా, రా కస్రతేన్ రన్, లేదు, నా రన్. రా మీద ఫతతేన్ ఉంది. రా ఫత్రతేన్ లా రన్, ఫతతేన్ నా రన్, రా ఫతతేన్ రా రన్. రా ఫతతేన్, రా ఫతతేన్ రన్, నా రన్. ఓకే. మీమ్ మీమ్ ఫత అలిఫ్ మద్ మా, హంజా హంజా కసరతీన్ హింద్, మాహింద్. వెరీ గుడ్. మద్దల్ వాజిబ్ ముత్తసిల్ ఇది. వావ్ ఫత యా సుకూన్, వావ్ ఫత యా సుకూన్ వై. వెరీ గుడ్. లాం లాం దమతేన్ లున్, వైలున్. త్వరగా చదవాలి. వైలున్, వై వైలున్.
ఉమ్. వై అనేది యా త్వరగా ఇప్పుడు వైఫై చెప్తాము, వైఫైకి దీర్ఘం తీస్తామా త్వరగా చెప్పేస్తాము? తొందరగా చెప్తాను సార్. ఇక్కడ వైఫై. కూడా తొందరగా చెప్పాలి. వైలున్. వైలూన్. వైలూన్. ఉమ్. వైలూన్. యా 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 కసరా లే, వావ్ యా సుకూన్. ఫథా. యా ఫతా వావ్ వావ్ సుకూన్. సుకూన్. యౌ. ఉమ్. యా ఫతా వావ్ సుకూన్. యౌ మీ మీ కసరత్తీన్ మిన్ యౌమిన్. వెరీ గుడ్. యా ఫథా వావ్ సుకూన్ యో, మీమ్ కసరతేన్ మిన్, యౌమిన్. యౌమిన్. ఓకే. ఒకసారి స్పెల్లింగ్ తీయకుండా చదవటానికి ప్రయత్నం చేస్తారా డైరెక్ట్గా? ఓకే ఓకే సార్. ల- ల- లాసింగ్. లేదు. లాసా. లేదు. ల- లైసా. వెరీ గుడ్. లైసా. లైసా. మాలిన్. లేదు. మాలిన్. లిన్ కాదు అక్కడ. మాలన్. వెరీ గుడ్. మాలన్. నారన్. మాయిన్. వెరీ గుడ్. మాయిన్. వై వైలున్. వైఫై గుర్తుపెట్టుకోండి. వైఫై గుర్తుంటే మీకు వైలున్. మిస్టేక్ చేసే అవకాశం తగ్గిపోతుంది. యౌమిన్. వెరీ గుడ్. ఓకే. మంచి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ షరీఫ్ గారు లాస్ట్ లైన్ చదవండి. సయ్యద్ షరీఫ్. ఓకే. ఇంకెవరైనా చదువుతారా? ఓకే, వచ్చారండి. చదవండి. యా ఫతయా రా ఫతారా హా బమ్ హా బమ్మ సగీరా ఊ హా దొమ్మ వావ్ సగీరా హూ. యర్రహు రిపీట్ చేయండి ఒకసారి. యా ఫథయా. యా ఫతాయా రా ఫతారా యరా హా బమ్మ సగీరా ఊ యరహు హా ఫతా అలీఫ్ సుకూన్ హా అలిఫ్ సుకూన్ చెప్పొద్దు, అలిఫ్ చెప్తే సరిపోతుంది. హా ఫథా అలిఫ్. హా. హా ఫతా అలీఫ్ హా सीन खसरा सीन दाल कसरा तेन दिन हासिदिन దీర్ఘం తీయాలి. हासिदिन హాసిదిన్. हासिदिन సీన్ సన్నగా చదివే అక్షరం, బారీక్ పడిన. ओके హాసిదిన్. हासिदिन వెరీ గుడ్. हा फता अली हा सा खसरा सी हा हा बा बम बा बम्मा तेन बुन हा बिदुन జా దమ్మతే జున్. जा दम्मतेन जुन हा 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 बिदुन హాఫి జున్. हा జా ఇది జా బా కాదు, జా. ओके హాఫిజున్. हाफिजुन ఉమ్. ఇక్కడ ఏ మద్ద ఉంది? అలీఫ్ మద్ద, యా మద్ద, వావ్ మద్ద? अलिफ मद అలీఫ్ మద్. ఫతా తర్వాత అలీఫ్ వస్తే అలీఫ్ మద్. दाल फता अलिफ दा सा खसरा सी काफ कसरा तेन फिन दा दा सिखिन కరెక్ట్. दा सिखिन राइट सर
హలో. దాసి చదవండి. పాఫీ దాఫీ కాఫ్ కసాతేన్ సిన్ దాసిహిన్ కరెక్ట్. దీని తర్వాతది. షీన్ ఫతా అలీఫ్ షా హా ఖస్రాహి దాల్ కసరాతేన్ దిన్ షాహిదిన్ కరెక్ట్గా చదివారు. ఐన్ ఫతా అలీఫ్ ఆ బా కసరా బి దాల్ బొమ్మతెన్ దున్ ఆబిదున్ కొంచెం దీర్ఘం తీయండి. ఆబిదున్. ఆబిదున్. వెరీ గుడ్. ఇప్పుడు స్పెల్లింగ్ తీయకుండా డైరెక్ట్గా చదవటానికి ప్రయత్నం చేయండి. ఓకే. యరహు హాసిదిన్ హాఫిదున్ దాసిఖిన్ షాహిదిన్ ఆబిదున్. వెరీ గుడ్. ఈ లైన్ మీరు చదివిందనమాట. కరెక్ట్గా చదివారు మీరు. మళ్ళీ ఇంకోసారి ముందు నుంచి చదువుతాము. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నెక్స్ట్ ఇక్కడి నుంచి చదవాలి. ఐన్ ఫతా అలిఫ్ యా మీమ్ ఫతా ఒక్క నిమిషం. నూన్ ఐన్ ఆమన అంటే ఒక్క నిమిషం. ఐన్ అంటే ఇలా ఉంటుంది, పక్కన అక్షరంతో కలుస్తుంది. ఇది ఐన్ అనేది పక్కన అక్షరంతో కలుస్తుంది. ఇక్కడ కలవలేదు కాబట్టి ఇది ఐన్ కాదు, హంజా. షేప్ కూడా డిఫరెంట్గా ఉంది. హంజా, ఫథా, అలీఫ్, 3 విషయాలు. ఓకేనా? ఎస్ సార్. హంజా ఫతా అలిఫ్ యా నేనే ఆల్లో ఆవు. ఆవు ఎలా చెప్తాము? ఆహ్ ఆ. ఓకే. హంజా ఫతా అలిఫ్ ఆ వెరీ గుడ్. మీమ్ ఫతా మా నూన్ ఫతా నా ఆమన ఇక్కడ దీర్ఘం ఉంది, ఇక్కడ దీర్ఘం లేదు, ఇక్కడ దీర్ఘం లేదు. దీన్ని అలిఫ్ మద్ అంటారు. ఆమన. ఆమన వెరీ గుడ్. అలిఫ్ ఫతా లేదు, సారీ హంజా. యా హంజా ఫతా అలిఫ్ ఆ వావ్ ఫతా యా ఫతా లేదు. వయా వావ్ ఫథా అలిఫ్ సగీరా. యా విడిచిపెట్టండి. యా ఆకారానికి కనబడుతుంది కానీ దాన్ని మనం ఇక్కడ పట్టించుకోవట్లేదు. వావ్ ఫథా అలిఫ్ సగీరా. వావ్ ఫథా అలిఫ్ సగీరా. వావ్ ఫథా అలిఫ్ సగీరా. వా ఆ వా. చదవండి ఇంకోసారి. అలిఫ్ హంజా. ఫతా హంజా ఫతా అలిఫ్ ఆ వావ్ ఫతా యా అలిఫ్ సగీరా వావ్ ఆవా ఫథా అలిఫ్ సగీరా. అలిఫ్ సగీరా సార్. ఆవా ఇంకోసారి. హంజా ఫతా అలిఫ్ ఆ వావ్ ఫతా యా అలిఫ్ సగీరా యా యా ఆవా. విడిచిపెట్టండి. యాని మీరు పట్టించుకోవద్దు. ఓకే. ఆయన అసలు ప్రొనౌన్స్ చేయకూడదు అంటారా? అసలు ప్రొనౌన్స్ చేయొద్దు. అక్షరం లేదనుకోండి. అలిఫ్ సగీరాని సార్. అలిఫ్ సగీరా మాత్రమే చెప్పండి. వావ్ ఫథా ఓకే. అలిఫ్ సగీరా వా. ఓకే. హంజా ఫతా అలిఫ్ ఆ వావ్ ఫతా సగీరా అలిఫ్ సగీరా. అలిఫ్ సగీరా ఆవా. వెరీ గుడ్. ఇంకోసారి లాస్ట్. హంజా ఫతా అలిఫ్ ఆ వావ్ ఫతా అలిఫ్ సగీరా ఆవా వావ్ ఫథా అలిఫ్ సగీరా వా. వావ్ ఫతా అలిఫ్ సగీరా వా ఆవా. వెరీ గుడ్. నెక్స్ట్. హంజా ఫతా అలిఫ్ ఆ నూన్ ఖస్రా ఆని ఎస్. నూన్ కస్రా నీ. ఆని ఆని తీన్ ఇది కింద ఉన్నాయి కదా 2 చుక్కలు. పైన ఉంటే తా చెప్పేవాళ్ళు. కింద ఉన్నాయి కదా.
ఆనితని కింద ఉంటే యా వస్తుంది. యా ఫథ యా. ఆని ఆని అనైని నేను ఆని ఇక్కడ వరకు కరెక్ట్ ఉంది. యా ఫథ యా. రెండు చుక్కలు కనబడుతున్నాయి కదా, రెండు ఎస్ చుక్కలు ఎస్ పైన ఫథ, దీనికి సంబంధించింది. యా ఫథ ఆని యా. యా ఫతా యా తా కసరతేన్ తిన్, రెండు చుక్కలు ఉన్నది, చివర్లో ఉంది తా మర్బూతా ఇది. ఆనితన్ ఆని యా తిన్. తా కసరతేన్ తిన్. ఆనితిన్ లేదు, చదవండి. తా కసరతేన్. తా ఖసరతేన్ తిన్ వెరీ గుడ్. ఆని ఇక్కడ వరకు వచ్చారు మీరు. యా ఫథ యా. ఆని యా. తా కసరతేన్ తిన్. ఆనియ తిన్. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. హంజా ఫథా అలీఫ్ ఆ ఫతా అలిఫ్ ఆ నూన్ ఖస్రా నా నీ. ఆని ఆని నూన్ కసరా నీ. నీ యా యా ఫతా నా యా ఫథ యా. యా యా తా ఖస్రతేన్ తిన్ తిన్. వెరీ గుడ్. ఆనితని ఆని. ఆనితీన్ మధ్యలో ఒక అక్షరం విడిచిపెట్టేస్తున్నారు మీరు. ఈ అక్షరం ఏమిటి? తా సర్ ఆనియతీన్ ఆనియతిన్. ఆనియతీన్ తిన్. ఎస్ సార్ ఆనియతీన్ నూన్ శబ్దం కరెక్ట్గా రావాలి. ఆనియతీన్ ఆనియతిన్. తిన్ తిన్. ఆనియతిన్ హ్మ్. ఇంకోసారి. హంజా ఫథా హంజా అలీఫ్ ఫతా అలిఫ్ ఆ నూన్ ఖస్రాన్ నీ యా ఫతా యా తా ఖస్రతెన్ తిన్ ఆనియతిన్ వెరీ గుడ్. నౌ హంజా ఖస్రా యా ఆ హంజా కస్రా యా సగీరా ఈ. ఓకే హంజా హంజా ఖస్రా యా సగీరా ఈ లా ఫతా అలిఫ్ సగీరా లా ఫా ఖస్రా ఫీ ఆలిఫీ ఇక్కడ ఏం చదివారు మీరు? హంజా కస్రా యా సగీరా ఈ సార్ ఈ. దీర్ఘంతో ఉన్న ఈగా. ఈ ఈలాఫీ వెరీ గుడ్. ఈలాఫి. ఈలాఫి. ఈ హంజా హంజా ఫతా అలీఫ్ ఆ యా సుకూన్ ఐ ఐ హంజా ఫథ యా సుకూన్ ఐ. ఐనా వెరీ గుడ్. ఇంకోసారి చెప్పండి. హంజా ఫతా అలీఫ్ యా హంజా సుకూన్ ఫథ యా సుకూన్. ఎస్ సార్ హంజా ఫతా యా సుకూన్ ఐ నూన్ ఫతా నా ఐనా దీర్ఘం లేదు. ఐనా హ్మ్. ఇక్కడ బా ఫతా బా లేదు, మిస్టేక్ ఉంది అక్కడ. బా బా ఖస్రా బీ కరెక్ట్. అది మీమా మీమ్ ఖస్రా మీ బమీ మీమ్ కాదు, అది హా. ఓకే మీమ్ ఇలా కనబడుతుంది. ఓకే హా ఖస్రా హా హా మీ కస్రా యా హా సగీరా. ఖస్రా యా మిహి దీర్ఘం తీయాలి. హా కస్రా యా సగీరా హీ. మిహి బా బా బిహి. బా బిహి. బిహి ఓకే. మళ్ళీ ఇంకోసారి పూర్తిగా స్పెల్లింగ్ తీయకుండా చదవండి డైరెక్ట్గా. ఆమన ఆవ ఆవా. ఆవా ఆనితిన్ లేదు, ఇక్కడ మిస్టేక్ ఉంది.
ఆనియతిన్ ఆనియతిన్ వెరీ గుడ్. ఇలాఫీ ఇక్కడ దీర్ఘం తీయాలి. ఈలాఫీ ఫీకు దీర్ఘం లేదు. ఈలాఫీ ఉమ్. అయినా బిహ బిహా లేదు. బిహి ఉమ్. బి ఇంకోసారి. బి తిరిగి రావాలి కదా సార్. బిహి వెరీ గుడ్. ఈ లైన్ మీకు ఇప్పుడు చదవటం వచ్చింది. ఇన్షాల్లా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే ఇంత టైం పట్టదు, త్వరగానే వచ్చేస్తుంది. ఆ, నిదానంగా మీరు కూడా ఇంకా ఫాస్ట్గా చదవగలుగుతారు. సరే, నెక్స్ట్ లైన్ ఎవరు చదువుతారు? నెక్స్ట్ లైన్ నేను చదువుతాను సార్. చదవండి అమ్మా. జీమ్ ఫతా అలిఫ్ మద్ జా హంజా ఫతా ఆ జా జా 4-5 రెట్లు జా దీర్ఘం తీయాలి. జా ఉమ్. జీమ్ కసర యా మద్ జీ 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 హంజా ఫతా ఆ జీ ఆ ఆకు దీర్ఘం లేదు. జీ ఆ. జీ ఆ వెరీ గుడ్. జీమ్ దమ్మా వావ్ సుకున్ జూ ఐన్ కసరతైన్ ఇన్ జూ ఇన్ వెరీ గుడ్. ఇది జీమ్ విషయంలో మీరు మఖరజ్లో కొంచెం ఇబ్బంది ఉంది. జీమ్ పలికినప్పుడు పూర్తి అక్షరం అన్నమాట, మంచిగా రావాలి. జా ఆ జా. నాలుక మధ్యలో ఉన్న పై భాగాన్ని తీసుకుని వెళ్ళి పైకప్పుకు తగిలించాలి. నాలుక ముందు ఆ, కాకుండా నాలుక మధ్య భాగాన్ని పైకప్పుకు తగిలిస్తే కరెక్ట్గా వస్తుంది శబ్దం ఇది. జా ఆ జీ జా ఆ. జూ ఇన్ వెరీ గుడ్. తర్వాత ఖాఫత వావ్ సుకున్ ఖా ఖౌ. ఖౌ ఫా కసరతైన్ ఫిన్ ఖౌఫిన్ వెరీ గుడ్. ఖాయాఫత ఖాయా సుకున్ ఖై లేదు, ఖా తర్వాత హర్కత్ చెప్పాలి. ఖాఫత యా సుకున్ ఖై రాద్ దమ్మతైన్ రున్ ఖైరున్ త్వరగా. ఖైరున్. ఖైరున్ దాల్ ఫత అలిఫ్ దా దీర్ఘం. దా వావ్ దమ్మ వావ్ సుకున్ ఉ వావ్ దమ్మ వావ్ దా సగీరా. వావ్ దమ్మ వావ్ సకీరా ఊ దీర్ఘం. ఊ. ఊ దా ఊ దావ్ దమ్మ దు దావుదు వెరీ గుడ్. ఇక్కడ 2 హర్కాతులు దీర్ఘం, ఇక్కడ 2 హర్కాతులు దీర్ఘం. దావూదు. దావుదు ఈ లైన్ మొత్తం స్పెల్లింగ్ తీయకుండా చదవండి. జా జై లేదు. జీ జీమ్ కసయా ఆ. జీ ఆ ఆకు దీర్ఘం లేదు. జియా జీ ఆ. జీ ఆ సీన్ దమ్మ వావ్ జూయిన్ ఖై ఖైఫిన్ లేదు. ఖాఫత అలిఫ్ సుకున్ ఖాఫిన్ లేదు. ఖా ఫత వావ్ ఖాఫత సుకూన్ అలిఫ్ ఖౌ. సుకున్ ఖౌఫిన్ వెరీ గుడ్. ఖైరున్ దీర్ఘం లేదు, త్వరగా చదవాలి. ఖైరున్ ఇది 2 మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఖైఫిన్ లేదు. ఖౌఫిన్ ఉమ్. ఖైరున్ త్వర- ఖైరున్ త్వరగా. ఖౌఫిన్.
ఖైరున్. కౌఫిన్ ఖైరున్ దావూదు వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ లైన్ ఎవరు చదువుతారు? మీ మీరు ఇంప్రూవ్మెంట్ ఉంది మీ దగ్గర, ఇంకొంచెం కష్టపడితే ఇంకా బాగా చదువుతారు. నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ లైన్. 10 నిమిషాలు ఉంది మన దగ్గర. నేను చదవచ్చా సార్? చదవాలా సార్? జాలికా ఆహా. రజు రదు. రదు షాయి ఈ కాదు, ఇది హంజా ఫథా ఆ. షా హంజా ఫథా ఆ. ఆలో ఆ శబ్దం రావాలి. షా షా ఆ. ఓకే షా వెరీ గుడ్. మాలికి షై 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 షౌఇన్ లేదు, ఇక్కడ మిస్టేక్ ఉంది. షీన్ ఫతా షా ఐన్ ఫతా షీన్ ఫథయా సుకూన్ షౌ షై. వావు షై ఉంటే షౌ వస్తుంది, యా ఉందంటే షై. షై షై ఇన్. షైన్ తాగి తాగా వెరీ గుడ్. తగా. తగా ఇంకోసారి చదవండి. జాలికా రజు రదు. రజు షా మాలికి కీకు దీర్ఘం లేదు. మాలికి. షౌఇ లేదు. అవులేదు కాబట్టి షైఇన్ వెరీ గుడ్. తగా వెరీ గుడ్. తగా. నెక్స్ట్ పగౌ ఓకే. అబ్దుల్ అజీం భాయ్ చదువుతున్నారు, చదవండి. అల్ ఇస్లాం. తగౌ. త్వరగా చదవండి. తగౌ. త్వరగా చదవాలి. طغوا طير عاد آلا ఇక్కడ దీర్ఘం లేదు, ఇక్కడ ఉంది. మొదటికి عين లేదు, ఫస్ట్ లెటర్కి దీర్ఘం లేదు. على على వెరీ గుడ్. على عين فيه వెరీ గుడ్. నెక్స్ట్ షరీఫ్ భాయ్. महमूद भाई, महमूद खान साहब. अस्सलाम वालेकुम। अल इस्लाम. काला कालून कौलून कौलुन. कौलून कौलून काना कैरुन कैदन. कैदन कैदन कैफ कैफा लौकिन लौहिन. लौहिन लौहिन ఓకే, ఇంకోసారి लौहिन చదవండి. काला कौलुन काना कैरन कैदन.
కైదన్ కైదన్ కైఫ లౌహిన్ వెరీ గుడ్. నెక్స్ట్ షరీఫ్ భాయ్. లైస మాలన్ నారన్ మాఇన్ వైలున్ యౌమిన్. చాలా బాగా చదివారు మీరు. నెక్స్ట్ రబ్బానీ భాయ్. ఆరహు యా యారహు యారాహు యారాహు యరహు యరహు హాసిలీన్ హాసిదిన్ దానా ఓకే హాసిదిన్ హాఫిజున్ దాఫిఖిన్ షాహిదిన్ ఆబిదున్ ఇంకోసారి. యారహు యాకు దీర్ఘం లేదు. యరహు యరహు హాసిదిన్ హాఫిజున్ దాఫితిన్ షాహిదిన్ ఆబిదున్. మాషాల్లా బాగా చదివారు. ఆ, ఇంకో రౌండ్, లాస్ట్ రౌండ్ ఇది. ఇంకోసారి రిపీట్ చేసుకుందాం. ఆ, ఎవరు చదివారు ఇప్పుడు? రబ్బానీ భాయ్. నెక్స్ట్ చదువుతారమ్మా? చదువుతాను సార్. ఆమాన ఆమన ఆవ ఆవు దే- దీర్ఘం ఉంది. ఆవా ఆనియతిన్ ఇలాఫి దీర్ఘం ఉంది ఇక్కడ. ఇలాఫి అయినా అయినా బిహి ఓకే. అబ్దుల్ అజీం భాయ్. جاء جيء జీ ఆ جيء جوع దమ్మా ఉంది. పేష్ కొమ్ముతో రావాలి. جوع خوف ఖైరున్ خير داود ఇక్కడ 2 అరకాతులు, ఇక్కడ 2 అరకాతులు సమంగా. داود వెరీ గుడ్. మహమూద్ భాయ్. జాలిక రాజు రాజు రాకు దీర్ఘం లేదు. రాజు రదు రదు షాఅ మాలిక లేదు ఇక్కడ. మాలికి మాలికి షై తా తా తగా. తవా ఓకే.
నెక్స్ట్ రబ్బానీ భాయ్. طغى తగౌ. طغوا yes sir طغوا خيرا عادا ఆ ఇక్కడ మిస్టేక్ ఉంది. عاد sir దీర్ఘంతో. عاد آل ఇక్కడ దీర్ఘం లేదు. على أو عون లేదు. أين دون ఆ, أين ఏ ఐన్ ఉంది, ఆ- యా ఉంది, నూన్ ఉంది. 3 అక్షరాలు ఉన్నాయి. أو عون دون లేదు. స్పెల్లింగ్ చేయండి. فتى ఐన్ همزة ఫథా. فتى ఐన్ ఫథా యా సుకూన్. సుకూన్ ఉన్నప్పుడు కలిపి చదవాలి. ఐన్ ఫథా యా సుకూన్ ఐ. عين عين వెరీ గుడ్. ఫీహి. فيه ఓకే నెక్స్ట్ అబ్దుల్ అజీం భాయ్. قال قول كان كيدا كيدا كيف لوح వెరీ గుడ్. నెక్స్ట్ షరీఫ్ భాయ్. లైసా దీర్ఘం లేదు. లైసా లైసా. లైసా మాలన్ నారన్ మాయిన్ వైలున్ యౌమిన్ వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ లైన్ నేను చదువునా సార్. చదవండి. హు ఎర్రహు రాకు ఒత్తు లేదు. ఎర్రహు ఎర హాకు దీర్ఘం ఉంది. ఎర్రహు యరహు. ఎర్రహు ఖాసిదిన్ హా. హాసిదిన్ హాఫిజున్ దాఫికిన్ షాహిదిన్ షాహిదిన్. షాహిదిన్ ఆబిదున్ ఆబిదున్. ఆబిదున్. మొత్తం చదువుతారా పేజ్ మొత్తం? చదువుతాం సార్. ఓకే బిస్మిల్లా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఆమానా ఆమానా ఆవా ఆనియతిన్ ఈలాఫి దీర్ఘం ఉంది. ఈలాఫి అయినా బిహి బాగు దీర్ఘం లేదు, హాకు ఉంది. బి బి బిహి బిహి. బిహి జా ఆ. జా జైఆ జీ. ఆ. జీఆ జౌయిన్
కొమ్ముతో జూ జూయిన్ జూఐన్ కౌఫిన్ ఖైరున్ దావుదు జాలిక రదు దీర్ఘం ఉంది. రదు రాకు దీర్ఘం లేదు. రదు రదు షా దీర్ఘం 4-5 హరకత్లు. షా మాలిక్కి షైన్ తగా తగూన్ తగౌ తగౌ తైరన్ ఆదిన్ ఆలా అలా అలా ఐరున్ ఫీ ఐనున్ ఐనున్ ఫీహి దీర్ఘం. ఫీహి హాకు లేదు. హాకే ఉంది. ఫీహి కాల కౌలున్ ఇక్కడ దీర్ఘం లేదు. కౌలున్ కాన కైదన్ దీర్ఘం లేదు. కైదన్ కైఫన్ కైఫ లౌహిన్ లిసా లేదు. లిసా లేదు. లీసా లేదు. లేదు. ఐత్వం రావాలి. లైసా వెరీ గుడ్. మాలన్ నారన్ మాయిన్ వావ్ ఫతయా సుకు యు యు లేదు. యు ఐత్వం. వైలున్ వైలున్ త్వరగా చదవాలి. వైలున్ 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 యోమిన్ ఎర్రహు రావు కింద ఒత్తులేదు. యారాహు ఎర్రహు హాసిదిన్ హాఫిజున్ దాఫికిన్ షహీదిన్ ఆబిదున్ వెరీ గుడ్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? మైక్ ఓపెన్ చేసి చదవండి. నేను చేస్తాను. బిస్మిల్లా. ఆమన ఆవా దీర్ఘం ఉంది ఇక్కడ కూడా. ఆవా ఆనియతిన్ దీర్ఘం ఉంది. ఆనియతిన్ ఈలాఫి ఐన ఐన బిహి జాఅ జీఅ జోఇన్ కొమ్ము జూఇన్ ఉమ్. ఖౌఫిన్ ఖైరున్ దావూదు ذلك రదు షాఅ మాలికి షైఇన్ తఆ తఔ తైరన్ ఆదిన్ ఆలా లేదు. ఐన్ మీద దీర్ఘం లేదు. అలా ఐనున్
فيه حال قول كان كيدا كيفا كيف لوح ليس مالا نارا ماء ويل يوم يره حاسد حافظ زافح షాహిద్ ఆబిద్. మాషాల్లా, గుడ్. ఇక్కడితో ఆపుదాము. మరి ఇది రికార్డ్ చేశాను, మీకు పంపిస్తాను. సాయంత్రం క్లాసులో రికార్డ్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది, ఉదయం క్లాసులో రికార్డ్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇది రికార్డ్ ఉంది మన దగ్గర. ఈ పేజీ నేను రికార్డ్ అయింది మీకు పంపిస్తాను. కావాలంటే మీరు రివ్యూ చేసుకుని బాగా మీకు చదవటం మంచిగా వచ్చేసింది అంటే మీ ఆడియో రికార్డ్ చేసి పంపించండి. సరేనా? సార్ మీది చాలా. బేసిక్ అరబిక్ యూట్యూబ్ ఉంది కదా, దాంట్లో కూడా ఏమైనా అప్లోడ్ చేస్తున్నారండి? ఏ చెప్పారు? యూట్యూబ్ లో బేసిక్ అరబిక్ ప్రాక్టీస్ ఉంది కదా, అందులో ఇవి కంటిన్యూషన్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, దాంట్లో చాలా వీడియోలు ఉన్నాయి. ఉన్నాయి కదా. మీరు ఓకే ఓకే చూస్తే దాంట్లో మీకు సిరీస్ కంటిన్యూస్గా మీకు కనబడుతుంది. ఓకే ఓకే, ఇన్షాల్లా. చాలా మళ్ళీ కలుద్దాం వచ్చే వారం. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం వాలేకుం అస్సలాం.